నెల 6న రవీంద్ర భారతిలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ అన్న 3వ వర్ధంతి స్మారక సభను నిర్వహించనున్నారు. సభకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గద్దర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ సెక్రటరీ సూర్యకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. సూర్యకిరణ్ మాట్లాడుతూ స్మారక సభకు కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభకు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. గద్దర్ ప్రతి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ దండుగా నిలిచిందన్నారు. గద్దర్ కు ఉస్మానియా యూనివర్సిటీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. గద్దర్ కు ఉస్మానియా యూనివర్సిటీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 6న రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దర్ అన్న 3వ వర్ధంతి సభను నిర్వహించడం జరుగుతుంది. ఆ సభకి విద్యార్థులు, యువకులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాల నాయకులు, గద్దర్ పాట ప్రేమికులందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. గద్దర్ ఫౌండేషన్ తరఫున ఇలా తన పాటతోటి ప్రజల సమస్యల్ని తన పాటనే ఆయుధంగా మలిచినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఇలా ప్రజల సంస్కృతిని, తెలంగాణ సంస్కృతిని, అనేక రకాలైనటువంటి ప్రజల సమస్యల్ని, పీడిత ప్రజల పాటలన్నింటినీ కూడా తన మాటలతోటి చైతన్యం చేసి ప్రజల్ని కదిలించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత గొప్ప వాగ్గేయకారుడు అది గద్దరన్న. నిజంగా ఇలా గద్దరన్న లేని లోటు మనకు కనిపిస్తా ఉన్నది. సమాజంలో జరుగుతున్నటువంటి జంజీ ఉద్యమాలు వచ్చినప్పుడు ఇలా గద్దరన్నను గుర్తు చేసుకున్నటువంటి కాలం కాబట్టి ఇలా పాట ప్రాసంగికత, గద్దరన్న పాట ఇప్పటికీ ప్రజల లోపల చలనంలో ఉంది. ఆ పాటే ప్రజల్ని కదిలిస్తా ఉన్నది, ఆ చైతన్యాన్ని నింపుతున్నది. కాబట్టి అన్నను స్మరించుకుంటూ అనేక జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటూ అన్న ఆశయాలని ముందుకు తీసుకుపోయే క్రమంలో గద్దర్ ఫౌండేషన్ ఇలా సీరియస్ గా అనేక కార్యక్రమాలు చేస్తుంది. ఈ సందర్భంగా 3వ వర్ధంతి సభను కూడా రవీంద్ర భారతిలో జరుపుతోన్నది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఆ సభకి భారత రాజ్యాంగాన్ని ఇలా కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో గద్దరన్న ఒక మాట చెప్తుండేది చివరిలో, ఇలా భారత రాజ్యాంగం మనకు అనేక హక్కుల్ని ఇచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడుకోవడమే మన ముందున్నటువంటి విప్లవం అని మరి గద్దరన్న చివరి అంకంలో చెప్పడం జరిగింది. ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకునే ఉద్యమంలో భాగస్వాములు చేయడంలో భాగంగా ప్రకాష్ అంబేద్కర్ గారు దీనికి ముఖ్య అతిథిగా అంబేద్కర్ గారి మనవడు వస్తున్నాడు. కాబట్టి ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని అందరికీ గద్దర్ ఫౌండేషన్ తరఫున ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ఇలా సాధారణంగా ఆహ్వానం